సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని జీడీఆర్ హైస్కూల్ విద్యాశతకం పుస్తకావిష్కరణ రాయరావు విశ్వేశ్వరరావు స్వరకల్పన చేసిన కైలాసగిరివాస పాట ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ డాక్టర్ శంకర్ నారాయణ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, జీడీఆర్ పాఠశాల వ్యవస్థాపకులు వల్లపురెడ్డి నరసింహారెడ్డి, ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ పాల్గొన్నారు। పుస్తక రచయిత డాక్టర్ శంకర్ నారాయణ మాట్లాడుతూ ఇప్పటివరకు 70 పుస్తకాలు రాశారని, అందులో వేరే వారు 10 పుస్తకాలు రాశారని, రాసిన వాటిలో 70 శతకాలు ఉన్నాయని అన్నారు। నా హాస్యం మీద అభిమానంతో చాలామంది హాస్య బ్రహ్మాన్ని పిలుస్తుంటారు। నేను 70 పుస్తకాలు రాశాను, నా మీద వేరే వాళ్ళు 10 పుస్తకాలు రాశారు। అందులో 35 శతకాలు కూడా ఉన్నాయి, 30 శతకాలు ప్రింట్ అయినాయి। నా జీవితంలో నేను 1974వ సంవత్సరంలో మొదటి పుస్తకం ప్రింట్ అయింది, ఆవిష్కరణ జరిగింది। ఇప్పటికి 50 సంవత్సరాల క్రితం ఈ 50 సంవత్సరాల జీవితంలో నేను ప్రచురించిన పుస్తకాల ఆవిష్కరణ సభల్లో ఇది మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది। ఈ కార్యక్రమానికి మూలకారకుడైన పాటల రచయిత, స్వరకర్త, అన్నిటికీ మించి ఆత్మీయుడైన రాయరావు విశ్వేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు। వారి కోరికను మన్నించి ఆది దంపతులు అనదగిన నరసింహారెడ్డి, విజయలక్ష్మి గారు వారు నిర్వహిస్తున్న అద్భుతమైన ఆదర్శప్రాయమైన క్రమశిక్షణకు మారుపేరైన ఆ హై స్కూల్లో ఇవాళ శోభాయమానంగా నా పుస్తకం ఆవిష్కరణ జరగడం, అది విద్యాశతకం చదువుకు సంబంధించింది ఈ విద్యాప్రియులందరి మధ్యలో జరగడం, దానికి రాజమౌళి గారు మున్సిపల్ చైర్మన్ గారు రావడం, వారు గొప్ప ఇంజనీర్ కావడం, ఆ తర్వాత దేశపతి శ్రీనివాస్ శర్మ గారు, రాజశేఖర్ శర్మ గారు, చిన్నమ్మాయి శర్వాణి గారు ఇదే కార్యక్రమంలో కైలాసగిరివాస అనే ఒక పాట రాయడం, ఆ పాటను నా మిత్రుడు రాయరావు విశ్వేశ్వరరావు గారు దాన్ని స్వరపరిచిన పాట క్యాసెట్, ఇవన్నీ ఆవిష్కరణ జరగడం అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది। ఈరోజు నేను మర్చిపోలేనిది రోజు, మర్చిపోయే రోజుగా భావిస్తున్నాను। అందరికీ నమస్కారం।